హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మనము డ్రెస్ కటింగ్ అనేది ఎలా చేసుకుందామో ఒకసారి చూసేద్దాము. సో ఈ వీడియో చూసే ముందరగా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని ఈ విధంగా 4 మడతలు పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ డబల్ ఫోల్డ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. సో మొత్తంగా మనకి మడతలు 4 ఉండాలి. సో లైనింగ్ పీస్ అండి ఇది కూడా అంతే. ఇది వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, 4 మడతలుగా ఫోల్డ్ చేసేసుకోండి. సో లైనింగ్ పీస్ నాకు ఈ కలర్ ఇచ్చారు కాబట్టి నేను ఈ కలర్ వేస్తున్నాను. సో ఇప్పుడు మనము మెజర్మెంట్ కోసము డ్రెస్ మనం తీసుకుందాము. డ్రెస్ ఇచ్చారండి మనకి, మనం ఈ డ్రెస్ మెజర్మెంట్ తీసుకొని ఆ తర్వాత కట్ చేసుకుందాము. సో ఇక్కడ చూసారు కదా, డ్రెస్ హైట్ వచ్చేసి 40 ఇంచెస్ ఉంది. డ్రెస్ హైట్ 40 ఇంచెస్. ఈ విధంగా షోల్డర్ మధ్యలో టేప్ పెట్టుకొని పైనుంచి కింది వరకు చూసుకోవాలి. సో మనము చెస్ట్ వేస్ట్ ఇవన్నీ కొలుచుకోవాలంటే డ్రెస్ని ఈ విధంగా తిప్పి మనం అనేది కొలుచుకోవాలి. ఇలా అయితే కరెక్ట్గా వస్తుంది. సో ఇలా ఈ విధంగా టైట్గా పట్టుకొని చూసుకుంటే మనకి చెస్ట్ 17.5 వచ్చింది. సో ఈ విధంగానే వేస్ట్ కూడా తీసుకోవాలి. సో వేస్ట్ వచ్చేసి 16 వచ్చింది. సో మనకి కట్స్ కూడా ఈ విధంగా తీసుకోవాలి. నాకు ఈ డ్రెస్ కొంచెం లూజ్గా పెట్టమని చెప్పారండి, అందుకే నేను కొలతలు కూడా లూజ్గానే తీసుకుంటున్నాను. సో వేస్ట్ హిప్ వచ్చేసి 20 ఇంచెస్ వచ్చింది. సో మనకి కట్స్ హైట్ కూడా కొలుచుకుందాము. కట్స్ హైట్ షోల్డర్ మధ్యలో ఇలా టేప్ పెట్టేసి హైట్ని ఈ విధంగా తీసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా 20 ఇంచెస్ అనేది ఉంది ఖర్చుతో కలిపి. సో మనకి నెక్ ఈ విధంగా తీసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర భుజాలు సమానంగా పెట్టేసి ఈ విధంగా స్ట్రైట్గా పెట్టి టేప్ అనేది నెక్ కొలుచుకోవాలి. సో ఫ్రంట్ 6.5 ఉంది, బ్యాక్ 7 ఉంది. అలాగే షోల్డర్ వచ్చేసి 2.2 ఉందండి. సో 2.25. సో మనకి నెక్ షోల్డర్ మొత్తం ఇలా ఈ విధంగా కొలుచుకోవాలి. సో షోల్డర్ మొత్తంగా మనకి 10 ఇంచెస్ అనేది వచ్చింది. చూసారు కదా, ఈ విధంగా 10 ఇంచెస్ అనేది వచ్చింది. ఆ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ వరకు మొత్తంగా తీసుకుంటే మనకి 10 ఇంచెస్ అనేది వచ్చింది. సో షోల్డర్లో 10 ఇంచెస్ వస్తుంది కాబట్టి అందులో హాఫ్ పెట్టుకోవాలి. హాఫ్ పెట్టుకున్న తర్వాత మనము ఒక 3/4 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఖర్చు లేకపోతుంది కాబట్టి. సో మనకి డ్రెస్ హైట్ 40 ఇంచెస్ అలా ఉంది కాబట్టి మనకి క్లాత్ కూడా మనకి ఎక్కువ ఫోల్డ్ చేసాము కాబట్టి కిందిది మనము ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో కొలతలు బట్టి మనము ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి, సరిపోతుందా లేదా అని ఇలా చెక్ చేసుకొని చూసుకోవాలి. కట్స్ దగ్గర చెక్ చేసుకొని చూసుకోవాలి, ఎందుకంటే కట్స్ దగ్గర లూజ్ మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో కట్స్కి లూజ్ మనము సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. సో హైట్ కూడా మనము చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ విధంగా డ్రెస్ లూజ్ ఎంత ఉందో అంత పెట్టేసాము, హైట్ కూడా అంత పెట్టేసేసాము. ఇలా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని కొలుచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ 40 ఇంచెస్ ఉంటే 1 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టాలి. 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టాలి. పైన 1/2 ఇంచ్, కింద 1 ఇంచ్ ఖర్చు లేకపోతుంది కాబట్టి. సో పైన కిందలో స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. సో కింద మనము కరువు తీసేసుకుందాం ముందుగానే. కింద ఈ విధంగా కరువు తీసేసుకోవాలి. సో షోల్డర్ మనకి 10 ఇంచెస్ వస్తుంది. 10లో హాఫ్ 5 ఇంచెస్. సో 3/4 ఇంచెస్ మనం కలుపుకోవాలి. సో నార్మల్గా డ్రెస్కు ఎవరికైనా సరే 5.5 ఇంచెస్ అని పెడతారు, 5 కానీ 5.5 కానీ. సో మనము
చంకలు సరిపోయినాయా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలండి. మీరు అలానే కుట్టేయకూడదు. సో 17.5 చెస్ట్, 16 వేస్ట్, వీటిలో హాఫ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. సో 2 ఇంచెస్ నేను ఖర్చులోకి పెడుతున్నాను. ఖర్చు దగ్గర 3/4 ఇంచ్ అనేది పెట్టాను. సో పైన ఖర్చుతో కలిపి ఎన్ని ఇంచులు ఉందో కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. అంతేనండి. పైన ఖర్చుతో కలిపి ఎంత ఉందో కింద 1 ఇంచ్ యాడ్ చేసేని మనం పెట్టాలి. సో కర్వ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా మార్క్ తీసేసుకోవాలి. కింద కూడా ఈ విధంగా రివర్స్ పెట్టేసి మనము స్ట్రైట్గా ఇలా తీసుకోవాలి కర్వ్ స్కేల్తో. సో ఇది డ్రెస్ కటింగ్ చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయింది. సో మూల వచ్చేసి 1 ఇంచ్ ఇలా తీసేసుకొని ఇలా కరువు తీసేయాలి, చంకరు రౌండ్. సో సేఫ్ కూడా నేను 3 పాయింట్స్ అలా లోపలికి తీసాను, ఫ్రంట్ సేఫ్. సో ఇప్పుడు మనం డ్రెస్ కట్ చేసుకుందాము. సో ఇలా కట్ చేసుకున్నాం కదండి. కట్స్ దగ్గర అలాగే పైన మార్క్ దగ్గర ఖర్చులు అనేది ఇలా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనము నెక్లు కట్ చేసుకున్నాము. సో ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ ఇలా విడతీసి ఫస్ట్ ఫ్రంట్ అనేది మనము కట్ చేసుకున్నాము. సో చంక దగ్గర మనం కరువు తీసాము కదండి, అది కూడా కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి 6.5 ఉంది. ఖర్చుతో కలిపి 7 ఇంచెస్ అనేది వస్తుంది. మనం ఇలా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 2.25 ఉంది కదండి, అందులో 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు 2 ముక్కలు అనేది వస్తుంది. సో ఈ విధంగా మార్క్ తీసుకొని మనకి షోల్డర్ నెక్ విడ్త్ ఎంత వచ్చిందో అంత పెట్టేసుకొని మనము అనేది మార్క్ గీసేసుకోవాలి. సో నేను మూల నెక్ అనేది పెడుతున్నాను. ఈ విధంగా ఫ్రంట్ అనేది నెక్ కట్ చేసుకోవాలి. సో బ్యాక్ నెక్ హైట్ 7 ఇంచెస్, 1/2 ఇంచ్ కలిపితే 7.5 వస్తుంది. సో నెక్ విడ్త్ వచ్చేసి 2 ముక్కలు అలా వచ్చిందండి. ఇలా ఈ విధంగా మార్క్ తీసుకొని మనము నెక్ రౌండ్ అయితే గీసేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ అండి. సో నెక్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. హ్యాండ్స్ నాకు బఫ్ హ్యాండ్స్ చెప్పారు. సో బఫ్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాము. సో బఫ్ హ్యాండ్స్కి ఫస్ట్ చాలా ఈజీ అండి. సో 4 మడతలుగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ హైట్ చెక్ చేసుకోవాలి, అలాగే లూజ్ చెక్ చేసుకోవాలి, అలాగే చంక ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. అంత ముందరగా మనము 2.5 ఇంచ్ ఫస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకోవాలి. ఇలా 2.5 ఇంచ్ అనేది మనకి కుచ్చు పెడతాం కాబట్టి 2.5 ఇంచ్ అది మనము సపరేట్ ఫస్ట్ ఇలా గీసేసుకోవాలి. సో అక్కడి నుంచి కాకుండా 2.5 నుంచి మనము హ్యాండ్ మార్క్ అయితే గీసేసుకోవాలి. సో చంక 9.5 ఉందండి. సో ఈ విధంగా పెట్టేసుకోవాలి. సో సారీ అండి, మా అబ్బాయి వల్ల నేను మీకు ఈ వీడియో చూపించలేకపోయాను హ్యాండ్ ఎలా మార్క్ చేయాలనేది. సో అందుకని మీకు మళ్ళీ వీడియో తీసి మార్క్ కట్ చేసిన తర్వాత నేను చూపిస్తున్నాను. సో ఈ విధంగా మనకి మార్క్ తీసేసుకోవాలి.
సో ఫస్ట్ మనము హ్యాండ్ హైట్ అయితే మనము ఇలా పెట్టేసుకోవాలి. హ్యాండ్ హైట్ పెట్టుకున్న తర్వాత అక్కడ నుంచి మనము 2 ఇంచెస్ పైకి ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. సో ఇలా విధంగా 2 ఇంచెస్ రేస్ చేసిన తర్వాత మనము కర్వ్ అయితే ఈ విధంగా హ్యాండ్ కర్వ్ తీసేసుకోవాలి. సో తర్వాత అక్కడ 2 ఇంచెస్ అనేది ఖర్చులోకి పెట్టేసాము. చూడండి ఈ విధంగా మార్గేసేసుకోవాలి. సో ఇలానే మెయిన్ పీసెస్ కూడా కట్ చేసుకున్నాము. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.